తవ్వకాల్లో బయటపడినట్టు నూడిల్స్ ప్యాకెట్ అయితే బయటపడింది. పిల్లలు నూడిల్స్ రోల్ అయితే చేయమన్నారు. దానికోసం గోధుమ పిండి 1/2 kg తీసుకొని కొద్దిగా సాల్ట్, కొద్దిగా ఆయిల్ వేసుకొని బాగా కలిపిన తర్వాత కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ చపాతీ ముద్రగా అయితే కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత బట్టలు బండకేసి బాదినట్టు గట్టిగా బాది పక్కన అయితే పెట్టుకోవాలి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, ఒక పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, కొద్దిగా నీళ్ళు, కొద్దిగా సాల్ట్ వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద గిన్నెతో నీళ్ళు పెట్టుకొని ఆయిల్ వేసుకొని నూడిల్స్ వేసుకొని 90% కుక్ అయిన తర్వాత ఓ ప్లేట్లో తీసుకొని ఆయిల్ రాసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం కలిపి పెట్టుకున్న పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా అయితే చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా మరిగిన తర్వాత కొద్దిగా ఆనియన్స్, కొద్దిగా క్యాబేజీ, అలాగే పచ్చిమిర్చి, క్యాప్సికము, కొద్దిగా బీన్స్ వేసి బాగా వేగిన తర్వాత 2 స్పూన్లు కారం, 1 స్పూన్ సాల్ట్, కొద్దిగా ధనియా పౌడర్, కొద్దిగా గరం మసాలా వేసి ఒకసారి బాగా కలుపుకొని ఉడికించిన నూడిల్స్ కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొద్దిగా టమాటా సాస్, కొద్దిగా చిల్లీ సాస్ కూడా వేసుకొని తర్వాత 1 స్పూన్ వెనిగర్, 1 స్పూన్ సోయా సాస్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసి ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ప్యాన్ పెట్టుకొని తర్వాత చపాతీలు పల్చగా ఒత్తుకోవాలి. ఇలాగే అన్ని చపాతీలు కూడా పల్చగా ఒత్తుకోవాలి. ఒత్తుకున్న తర్వాత ప్యాన్ మీద చపాతీలు కాల్చుకోవాలి. ప్రతి చపాతీ కూడా ఇలాగనే కాల్చుకోవాలి. తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని మనం గ్రైండ్ చేసుకున్న పుదీనా పేస్ట్ని అయితే రాసుకొని ప్రిపేర్ చేసుకున్న నూడిల్స్ని వేసుకొని కొద్దిగా ఆనియన్స్, కొద్దిగా టమాటో సాసు, కొద్దిగా చిల్లీ సాస్ వేసుకుంటే ఆల్రెడీ వేసాం కాబట్టి తర్వాత రోల్ చేసుకుంటే సరిపోతుంది. ప్రతి చపాతీ ఇలానే రోల్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంది. నా వీడియో నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ కుడి చేత్తో కోసంతా లైక్ అయితే చేసేయండి. మరి ఉంటాను. టాటా, బాయ్ బాయ్.